ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 18వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలైన మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. ఉన్నత పదవి పొందుకోవాలి అంటే అలంకరింపబడి ఉండండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలను చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది? సమాధానం: ఏ పిల్లలైతే సేవ చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారో, అలౌకిక పారలౌకిక ఇద్దరు తండ్రులని కూడా పూర్తిగా అనుసరిస్తారో, జ్ఞానయోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో, పతితులను పావనంగా తయారు చేసే సేవ చేస్తారో, అటువంటి పిల్లలను చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. నా పిల్లలు శ్రమించి ఉన్నత పదవి పొందుకోవాలి అని తండ్రికి కోరిక ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్వదర్శన చక్రమును తిప్పుతూ పాపాలను భస్మం చేసుకోవాలి. ఆత్మిక చదువు ద్వారా మీ పదవిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనూ కన్నీరు కార్చరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఇది వానప్రస్థ స్థితిలో ఉండాల్సిన సమయం. అందువలన వనవాసంలో చాలా సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగా కానీ చాలా నీచంగా కానీ ఉండరాదు. వాపస్ వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సదా మోల్డ్ అయ్యే విశేషత అంటే స్వయాన్ని మలుచుకునే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలమయ్యేవారు సఫలత మూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలలో స్వయాన్ని మోల్డ్ చేసుకునేది అంటే మలుచుకునేటటువంటి విశేషత ఉంటుందో వారు సహజంగానే బంగారు యుగపు స్థితి వరకు చేరుకోగలరు. ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దాని అనుసారమే తమ ధారణలను ప్రత్యక్షం చేసేందుకు మోల్డ్ అవ్వాల్సి వస్తుంది. మోల్డ్ అయ్యేవారే రియల్ గోల్డ్. ఉదాహరణకు సాకార తండ్రి యొక్క విశేషతను చూశారు కదా. ఎటువంటి సమయము ఎటువంటి వ్యక్తులో అటువంటి రూపం. ఇలా తండ్రిని అనుసరిస్తే సేవ మరియు సంపర్కం అన్నింటిలో కూడా సహజంగానే సఫలతామూర్తులుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత అనేది తోడుగా ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.